సోదరులు ఆలపించిన గేయం ఇది. ఇప్పుడు ఆహ్వానిద్దాం సాయి బృంద నాట్యాన్ని ఆస్వాదించడానికి అడుగుకి పదులు పెట్టి పదరా అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా గుడమిని అడిగి చూడు కదరా చిగులు మనకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదలడుగేరా నీ కలమిదిరా అని కలమిదిరా అని చాటేరా పదర పదర నీ అడుగుకి పదులు పెట్టి పదరా నీ అడవిని చదువు చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 నీ గుడమిని అడిగి చూడు పదరా చిగులు ముందుకు ఎక్కడలు ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిశిరాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి గౌరవ జ్యోతి ప్రకాశనం కార్యక్రమానికి Electrician, please off the fans. Electrician, please. Shanti, Shanti, Shanti. గౌరవ అతిథులు జ్యోతి ప్రకాశనంతో అందరి జీవితాలలో
అదేవిధంగా ఇక్కడున్న ఎల్లప్ప గారు, ఫరూక్ బాషా గారు మాకు అత్యంత ఆప్తులు. మేము చక్కటి విషయాలు. దానికి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు కానీ ఇద్దరు కూడా అనుకోకుండా రేపు జరగవలసిన క్యాబినెట్ ఈ రోజుకు ప్రీపోన్ అవటం అనుకునే అత్యవసర పరిస్థితిలో ప్రీపోన్ అవటం వల్ల వాళ్ళు అక్కడ సెక్రటరియట్లో మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఒక ముఖ్యమైన సమావేశంగా ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు పంపిన దూతగా ఈ ప్రాంతం శాసనసభ్యుడిగా ఇవాళ ఈ కార్యక్రమ సభాధ్యక్షత వహించే మహద్భాగ్యం కలిగిన నా ద్వారా ఒక సందేశం నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆ సందేశాన్ని ముందు మీకు వినిపిస్తానని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని అణువణువున నింపుకొని అందరితో సమానంగా ముందడుగేస్తున్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేము బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. దివ్యాంగులు కోసం 3 చక్రాల మోటారు వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు ₹1,00,000 సబ్సిడీతో రుణాలు అందించే వారికి అండగా నిలిచాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000కి పెంచిస్తున్నాం. దేశంలో దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అవరోధాలని, సవాళ్ళని అధిగమించి మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశం. దీంతో పాటు మన మినిస్టర్ గారు నాతో మాట్లాడారు ఉదయాన్నే. ఇవాళ 9 గంటల నుంచి వాళ్ళకి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉండటం వల్ల రాలేకపోతున్నాను. నా వంతుగా మీరు దానిలో నేను వాళ్ళందరి యొక్క అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని చెప్పమని చెప్పారు. అందుకే వాళ్ళిద్దరికి కూడా మీ ద్వారా వాళ్ళిద్దరిని మాటల్ని నా ద్వారా మీకు చెప్పి మీరు చప్పట్లతో ఆశీర్వదించిన వారికి కూడా మీ అందరి యొక్క ఉద్దేశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తాను కూడా తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పారు ₹3,000ని ₹6,000 చేయటం పెన్షన్. అంతేకాకుండా 15,000 వరకు దానిలో ఉన్న వాళ్ళకున్న వికలాంగుల శాతాన్ని బట్టి ₹15,000 ఇవ్వటం జరుగుతోంది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో అది ఏర్పాటు చేయబడింది. దానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మనం చూసాం, పెన్షన్ ₹1,000 పెంచుతానని చెప్పారు. వారు చెప్పి ₹1,000 ఒకేసారి కాకుండా 5 సంవత్సరాల పాటు 250 చేసుకుంటూ 5 సంవత్సరాల వరకు వాళ్ళు పొడిగించి పెంచారు. అది నామకావస్థగా. కానీ అక్కడ వికలాంగులకు ప్రత్యేకమైన మోసం జరిగింది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు 1000 పెంచినప్పుడు కనీసం వికలాంగులకు 1,500 పెంచాల్సింది పోయి ఏమాత్రం పెంచకుండా గత ప్రభుత్వం వరకు ఏదైతే 3,000 ఇచ్చారో అదే 3,000 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడం జరిగింది. అందుకే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి 3,000ని 6,000 చేశారు. అంతేకాదు డయాలసిస్ అని దీర్ఘకాలిక ఇబ్బందులకు గురైన వాళ్ళకు కూడా ₹10,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 100% వికలాంగులు చాలామంది మంచం మీద ఉంటారు. వాళ్ళు ఒక్క అడుగు కూడా కదలలేరు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళ ఇంటి పెద్దలు లేకపోతే ఎవరో వాళ్ళు చేయాల్సి ఉంది. అలాంటి వారికి ₹15,000 వారు 100% వికలాంగులు అని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ చేసి ₹15,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు గత 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్ ఆ రోజున ₹1,10,000 విలువ కలిగిన మోటార్ బైక్స్ని కొన్ని వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా బజార్లో అనేకమైన ఆ వెహికల్స్ కనపడతాయి. దానిలో వాళ్ళు ఉద్యోగాలు
వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే దానిలో సరుకులు పెట్టుకుని హోల్సేల్ వ్యాపారం చేస్తూ అన్ని కొట్లకు తిరిగి సరుకులు వేసేవాళ్ళు కానీ, రకరకాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ వికలాంగులకి దివ్యాంగులకి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు మనం కూడా మన తోడు ఉన్నవారు, మన తోటి మనుషుల్లో దివ్యాంగులుగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఎప్పుడు కూడా మా లక్ష్మీనారాయణ గారిని అంబాసిడర్ అంటాం. ఎందుకంటే ఆయన వికలాంగుల హక్కుల కోసం అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసే దాంట్లో ఒకటి అడుగుతూ ఉంటారు. ఆయన రాజకీయాలంటే ప్రజాప్రతినిధులుగా అందరికీ కోట ఉన్నట్టే దివ్యాంగులు కూడా కోట ఉండాలని చెప్పి ఆయన మన సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లారు. తప్పకుండా దాన్ని ఆలోచన చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా వారు అనేకమైన విషయాల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఎవరున్నా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తారు. ఆ ముఖ్యమంత్రులు ఆ మాటలు పెడచెవిని పెడితే వాళ్ళ మీద యుద్ధం కూడా ప్రకటించే వ్యక్తి మా లక్ష్మీనారాయణ గారు. సో అదేవిధంగా మా బాబురావు గారు, ఆయన మాజీ డైరెక్టర్గా ఉంటూ ఈ రోజు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి. ఈ ప్రాంతంలో కాదు, ఎక్కడైనా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లల ద్వారా కానీ పక్కవారి ద్వారా కానీ ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారి యొక్క సహకారంతో అనేకమైన పోరాటాలు చేసి వాళ్ళకి న్యాయం చేసిన వ్యక్తుల్లో నాకు తెలిసిన వ్యక్తి బాబురావు గారు కూడా. ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి పక్కనో మనకు తెలిసిన వాళ్ళు అలాంటి దివ్యాంగులు ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని నిలబడే విధంగా, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకునే విధంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. దాని ప్రభుత్వాల మీద మరింతగా వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ రోజు నందమూరి తారక రామారావు 1982 నుంచి కూడా ఈ పెన్షన్ స్కీమ్ అనేది మొదలుపెట్టి అటు వితంతువులకి వృద్ధులతో పాటు దివ్యాంగులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఉండాలని చెప్పి 2000 ఉన్నప్పుడు 3000, 250 ఉన్నప్పుడు 500, ఆ విధంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మన మీద కనికరం రాలేదు. ఆయన మామూలు పెన్షన్దారులతో సమానంగానే ఈ దివ్యాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ఇవాళ దినోత్సవం సందర్భంగా, ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా చేయూతనివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, అంటే ఫిజికల్గా నిలబడలేకపోయినా ఆత్మస్థైర్యం తెచ్చుకొని మనం ఏం చేయగలమో అది దాన్ని చేసి సాధించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాక వేణుగోపాల్ గారు అనేక మంది గురించి చెప్పారు. నేను రాజకీయంగా కూడా జైపాల్ రెడ్డి గారు నాకు ఎప్పుడు కళ్ళలో మిగులుతారు. ఆయనకి 2 కాళ్ళు లేవు, కానీ ఆయన జాతీయ నాయకుడు. మొట్టమొదటి 10 మందిలో, మన భారతదేశ నాయకుల్లో మొట్టమొదటి 10 మందిలో ఒకడుగా మిగిలాడు. ఆయనకి 2 కాళ్ళు పనిచేయకపోయినా ఆయన జాతీయ నాయకుడిగా పేరెన్నుకున్నారంటే అంటే ఇది మనకొచ్చిన ఈ లోపం అది ఆగటానికి వీల్లేదు. ఎలాంటి శక్తి అయినా పుంజుకొని వాళ్ళు ఎలాంటి గొప్ప రిజల్ట్స్ని, ఫలితాలని తీసుకురాగల శక్తి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని నైపుణ్యం పొందాలా, ఆత్మస్థైర్యం తెచ్చుకోవాలా, 10 మందికి మీరు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడాలి. ఇందాక చెప్పారు, చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక బాబు, అతని పేరు కూడా శ్రీకాంత్ అనుకుంటానండి, వేరే శ్రీకాంత్ మేడం గారు చెబుతున్నారు. విజయవాడలో ఒక శ్రీకాంత్ ఉన్నాడు, తనకి వినపడదు, మాట రాదు. ఒక షటిల్ అకాడమీ పెట్టి అక్కడ కొన్ని 100 మందికి షటిల్ నేర్పించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్గా ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆడుకునే విధంగా దాన్ని తనకి ఒక వ్యాపార సంస్థగాను, అదే సమయంలో క్రీడాకారులు పెంపొందించే కార్యక్రమం కానీ పెట్టి ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఇవాళ చక్కటి జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మన ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళందరికీ ముందుకు వెళ్ళే వాళ్ళకి చేయూతనివ్వాల్సిన బాధ్యత, ప్రథమ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, తర్వాత పౌరుల మీద ఉంది అని తెలియజేస్తూ ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు వచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరు కూడా ఆశీస్సులు ఎల్లవేళ మీకు అండగా ఉంటాం. నాకు తోచిన విధంగా
దివ్యాంగులకి సహాయం చేయటం అది నా అదృష్టంగా భావిస్తాను. నాకు అలాంటి శక్తి ప్రసాదించిన దేవుడికి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అనేక మందికి నాకు ఉన్న దాంట్లో సహాయం చేయాలని చెప్పి మా యొక్క మినిట్స్లోనే రాస్తున్నాం. దాని విధంగానే ప్రతి నెల కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అదే ఇన్ని రోజులు బట్టి నేను రాజకీయ నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా 30 సంవత్సరాల నుంచి ఉన్నానంటే అలాంటి వారి యొక్క ఆశీస్సులతోనే నేను ఈ విధంగా ఉండగలిగానని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. మరొకసారి మీ అందరికీ ఈ యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇక్కడ ఏర్పాటు చేసి యాక్చువల్గా ఈ సభా వేదిక మీదే 2014 నుంచి 19 వరకు చాలాసార్లు అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి రావడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు మనందరి గురించి ఆలోచించే, ఎస్పెషల్లీ డిజేబుల్డ్ గురించి ఆలోచించేటువంటి గొప్ప మానవతామూర్తి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన రాలేకపోయాలని చెప్పేసి నేను భావిస్తున్నా. అలాగే మరొక అతిథిగా రావాల్సినటువంటి మనకి డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి గౌరవ మంత్రివర్యులు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు. ఆయన ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈరోజే ఆయన పుట్టినరోజు కూడా కావడం అనేటువంటిది మనందరం గర్వించదగ్గ విషయం ఉండేది. బట్ ఆయన కూడా చాలా ట్రై చేశారు రావడానికి, బట్ రాలేకపోయారు ఉండేసేసి. ఓకే, ఏది ఏమైనా వారు మన శ్రేయోభిలాషులు కాబట్టి ఎక్కడున్నా ఎప్పుడైనా కానీ మన గురించి ఆలోచిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ నీడ్స్ అనేటువంటి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడి జీవితమే కాదు సామాన్యుడి జీవితంలో కూడా చాలా ప్రభావితం చూపిస్తాయి. మన పెన్షన్ని ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కసారిగా 3,000 నుంచి 6,000 పెంచడమే కాకుండా 100% విభిన్న ప్రతిభావంతులుగా భావిస్తూ బెడ్ రిడెన్గా ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుందండి. దీని సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఉదార స్వభావంతో ఆలోచించారంటే ఈ రాష్ట్రంలో ఎన్నో ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఉన్నప్పటికీ కూడా విభిన్న ప్రతిభావంతులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇవే సంఘాల ప్రతినిధులకి అలాగే విభిన్న ప్రతిభావంత సోదర సోదరిమణులందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశ్వ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో మేడం తీసుకురావడం, దానికి ఎమ్మెల్యే గారు అతిథిగా రావడము, దానికి ఇంతమంది ఇంత ఉత్సాహంగా అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమం 1992 నుంచి యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ద్వారా స్టార్ట్ అయింది. సో దీని ముఖ్య ఉద్దేశం గుర్తించడం అవసరాలు విభిన్న ప్రతిభావంతులకు అవసరాలు ఏంటి, సో వాళ్ళకి ఎట్లాగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాలి, వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, పాలసీలు చేపట్టాలి, ఇటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 1992 నుంచి యునైటెడ్ నేషన్స్లో ఇటువంటి రెజల్యూషన్ చేసి చేపట్టారు. ఈసారి థీమ్ వచ్చి ఎంటర్ప్రినర్షిప్ని గుర్తించాలి. ఒక సుస్థిర భవిష్యత్తు ఉండాలంటే విభిన్న ప్రతిభావంతుల ఎంటర్ప్రినర్స్గా ఉండాలి, వాళ్ళ యొక్క బిజినెస్ మ్యాన్ అవ్వాలి, వాళ్ళు ఆర్థికంగా పురోగతి పొందాలనే థీమ్ని ఈసారి కూడా యునైటెడ్ నేషన్ నిర్ధారించింది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో చాలా వరకు గవర్నమెంట్ నుంచి ఏదైతే పాలసీలు చేస్తున్నాయో ఇవి ప్రతి ఒక్కరికి చేయాలని అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు కానీ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది అందాలని అనేక రకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. సో అట్లాగే దీన్ని అమలు చేసే దాంట్లో మన జిల్లా వరకు సో డిజేబుల్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, సో ఫీల్డ్ ఆఫీసర్స్ అయితే ఏంటి, జిల్లా యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికి అందజేసేలా చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. సో దాంట్లో ఏమాత్రం లోపం ఉన్నా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా దాన్ని మరీ ఒకసారి పరిశీలించుకొని సో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దానికి రీచ్ అవ్వడానికి అన్ని ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్కరికి అందేలాగా అమలు చేయడానికి ఈ జిల్లా యంత్రాంగం దగ్గర కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్కి అలాగే ఇంతమంది విభిన్న ప్రతిభావంత సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్కి అలాగే ఈ కార్యక్రమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విభిన్న ప్రతిభావంతుల సోదర సోదరిమణులకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కార్పొరేషన్కి సంబంధించి ఈ మధ్యకాలంలో అంటే నేను వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతకుముందు అరాకొరగా కార్యక్రమాలు జరుగుతూ ఉండే లేదా ఈ రకరకాల సమస్యలతో కార్పొరేషన్ అవుతూ ఉండేది. నేను వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న రకరకాల సమస్యలన్నీ కూడా సరిదిద్దడం జరిగింది. ముఖ్యంగా 40 years నుంచి కార్పొరేషన్కి క్యాడర్ స్ట్రెంగ్త్ లేదు, సర్వీస్ రూల్స్ లేవు, ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ ఇవ్వడానికి ప్రాపర్ గైడ్లైన్స్ లేవు. 40 years నుంచి పెండింగ్ ఉన్న క్యాడర్ స్ట్రెంగ్త్ జీవో తీసుకురావడం జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి సర్వీస్ రూల్స్ తయారు చేయడం జరిగింది. అలాగే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ శాంక్షన్ చేయడానికి అవసరమైన గైడ్లైన్స్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అలాగే ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఏ రకమైన సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో చక్కటి వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. మాది పూర్తిగా ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ రిక్వైర్మెంట్ అంతా కూడా అప్లై చేసుకుంది ఆన్లైన్ విధానం అని తెలియజేస్తున్నాను. అది కూడా యూజర్ ఫ్రెండ్లీ ఆన్లైన్ విధానం. ఒక 10 నిమిషాల్లోనే ఏ అప్లయన్స్ కావాలన్నా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అప్లై చేసే వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి వెబ్సైట్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు ఏ ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ కావాలన్నా కూడా పూర్తిగా ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలందరికీ కూడా చాలా బాగా చేశారండి. కంగ్రాచులేషన్స్. దానికంటే డబల్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి నేర్పించిన గురువులకి, వాళ్ళని కన్న తల్లిదండ్రులకి, అందరికీ కూడా ఇవాళ ఈ శుభదిన సందర్భంగా అందరికీ మరొక్క మారు ఈ సంతోషంగా ప్రతిరోజు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. సీరియస్ విషయాలు వెళ్ళే ముందు ఒక్కసారి ఒక కథ చెప్పుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ అందరూ నాకు ఒక్కసారి హలో చెప్తారా? హలో హలో. చెయ్యి ఊపని వాళ్ళు ఎవరు వింటలేరు అన్నమాట. ఆ కథ ఏంటంటే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగ సంస్థ ఒక 50 లక్షల ప్యాకేజ్ ప్రకటించింది. ఆ 50 లక్షల ప్యాకేజ్లో రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఒక చిన్న కసరత్తు పెట్టారు. ఆ కసరత్తు ఏంటంటే ఒక ఎత్తైన ఒక కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలనగానే సగం మంది చతికిలు పడ్డారు. నాలాగా లావుగా ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు అందరూ చతికిలు పడ్డారు. కానీ కొంతమంది వచ్చారు, ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ కొండ దగ్గరికి చేరారు. ఎలా జరుగుతుందో ఇదేదో కొత్తగా ఉంది ఈ పరీక్ష అని చెప్పేసి అందరూ చూడడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. జరుగుతూ ఉంది. చాలామంది సగం వరకు ఎక్కగానే కిందకు వచ్చేసారు. ఎందుకంటే ఆ సగం తర్వాత కొండ ఇంకా నిట్ట నిలువుగా ఉంది. జారితే ప్రాణాలు కూడా నిలవు, అంత నిట్ట నిట్టారుగా ఉంది. అంత స్టీప్గా ఎక్కలేక సగం మంది దిగిపోయారు. ఇంకొంచెం మంది మరొక మీటరు ఎక్కిన తర్వాత ఇంకా లాభం లేదులే అని దిగిపోయారు. వాళ్ళలో ఒక్క యువకుడు మాత్రం ఎక్కుతానే ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఒరే ఎక్కద్రా, దిగరా దిగరా, పడిపోతావురా, చనిపోతావురా అని అరుస్తూనే ఉన్నా వినిపించుకోకుండా ఎక్కుతానే ఉన్నాడు. సాధించాడు. చప్పట్లంతా బాగానే ఉంది. కానీ కిందకి దిగిన తర్వాత నిర్వాహకులు అడిగారు, నీకు భయమే లేదా? అంత స్టీప్గా ఉంది, అంత ఎత్తుగా ఉంది, ఎలా ఎక్కావంటే అన్నాడు. వినబడనది ఒక రకంగా బూనండి. ఎందుకంటే లోకంలో చెడు మాటలు వినాల్సిన అవసరం మీకు లేదు. ఇందాక మాట్లాడుతూ అన్నారు, చెవిటోడికి పెళ్ళేందుకు, మూగోడికి పెళ్ళేందుకు, కుంటోడికి పెళ్ళేందుకు, గుట్టోడికి పెళ్ళేందుకు అని. నా ఉద్దేశం, నా గురువు గారు చెప్పింది నాకు, ఆదర్శ దంపతులు జీవితంలో ప్రపంచం మొత్తం మీద వెతికినా దొరకని వాళ్ళు ఒకటే ఒక జంట అంట. ఏంటంటే మూగ భార్య, చెవిటి మొగుడు. దీన్ని మించి ఆదర్శ దంపతులు ఉండరండి. అది ఎందుకో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. సో ఇవి పక్కన పెట్టి, సరదా కబుర్లు పక్కన పెట్టి సీరియస్గా వస్తే మాత్రం
యాక్ట్స్, లాస్, జీవోస్ వీటన్నిటినీ మనం ముందుగానే పొందుపరుచుకొని ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నా కూడా సదరన్ సర్టిఫికెట్స్ లాగానే దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి మాత్రం బుడిబుడి నాటకల్లోనే ఉన్నాం. నేను ఒప్పుకుంటాను, మీరెవరో అరిచి చెప్తున్నారు ఇందాక. ఐ అగ్రీ విత్ యూ 100%. ఈరోజు టైం ఉండి ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ప్రతి ఒక్కరూ అంతే ఆవేశంగా స్టేజ్ మీద కనీసం అర్ధగంట తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నాకు కూడా అది కూడా తెలుసు. నాది చిన్న రిక్వెస్ట్ ఒకటండి, రిపిటేషన్ చేయకుండా అలాగే మీకున్న సలహా సూచనలు ఉత్తర రూపంలో ఇక్కడ ఏడీ గారికి కానీ డైరెక్టర్కి కానీ నాకు కానీ పోస్ట్లో పంపించాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో కూర్చొని చర్చించే సమయభావం ఉంటుంది కాబట్టి దయచేసి ఉత్తర రూపంలో వస్తున్నాయి, నాకు రావట్లేదని చెప్పట్లేదండి, ఆ దిశగానే ఒక్కొక్క ప్రయత్నం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి మీ సహాయ సహకారాలు మాకు అందించండి. మీ కోఆపరేషన్ ఉంటే మీ ఆత్మబలంతో మేము ముందుకు వెళ్ళగలమని అనుకుంటున్నాను. ఇది అంత ఈజీ అయిన పని కూడా కాదండి, ఖచ్చితంగా కష్టమైన పనే. కానీ మాకు కాన్ఫిడెన్స్ ఉంది చేరుకోగలము అని. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాము, ఖచ్చితంగా చేరుకుంటాము. సదరన్ సర్టిఫికేట్స్ ప్రక్షాళన మీకు తెలిసే ఉంటుంది. 2 జిల్లాల్లో ఎక్స్పెరిమెంటల్గా వెరిఫికేషన్ జరుగుతోంది, కడప అండ్ కోనసీమ. రిపోర్ట్లు అయితే కోనసీమ నుంచి వచ్చింది, కడప నుంచి కొంచెం విడ్డూరంగా వచ్చినాయి దానిలో ఫైండింగ్స్. ఇవి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి గారి మీటింగ్లో ఆయన ముందు పెట్టి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలా ముందుకెళ్ళాలన్నది చూసుకుంటాము. అలాగే సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ ప్రక్రియ కూడా పూర్తిగా మారబోతోంది. అలాగే దానికి ఉన్న సాంకేతిక సమస్యలు ఇంతకుముందు చెప్పారు. ఏదైతే ట్రైనింగ్లో సమస్య కాదండి, యాక్చువల్లీ అది సాఫ్ట్వేర్లోనే సమస్య ఉంది. అది కూడా మేము గుర్తించడం జరిగింది. అది ఏపీ ఆన్లైన్ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి త్వరలో అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అది ఖర్చుతో కూడుకున్న పనిగా కనిపించింది, ఎందుకంటే కొన్ని స్క్రీన్స్ తోటి ప్రాబ్లం ఉంది. అది కూడా ఖచ్చితంగా ముందుకెళ్తాం, ఆగేదైతే లేదు, బట్ కొంత టైం కావచ్చు. ఒక్క మనవి మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి గురువులకి కూడా ఉద్యోగం అన్నది ఒక ఆప్షన్ మాత్రమే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది మీ బోటి వారికి ఇంకో 50 మందికి మీరు అండగా నిలవగలిగే ఆప్షన్ కాబట్టి ఎక్కువ మందిని అటు మళ్ళించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ఉద్యోగం అనేది పెట్టుకుంటే మనలో 25 మందికో 100లో ఒక 30 మందిగా వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. దయచేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే 100కి 99 వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పట్ల మీరు ఎక్కువగా మొగ్గు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికి చేయూతనివ్వడానికి గైడెన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇతరత్ర పాలసీలో ఏమైనా చేంజెస్ కావాలంటే చేయడానికి కానీ ఖచ్చితంగా మేము సిన్సియర్గా ఉన్నామని మరొక మారి సభాముఖంగా తెలుపుకుంటున్నానండి మీకు. అలాగే లాస్ట్ టైం కొందరు చెప్పారు కట్ ఆఫ్ డేట్ పాస్ పర్సంటేజ్కి కొంతమంది మనలో ఉన్న వాళ్ళకి తగ్గించాల్సిన అవసరం ఉందని అది కూడా చేయడం జరిగింది. అది జడ్జిలుగా చొరవతో చాలా తొందరగా అయ్యింది. అలాగే ఇంకొకటి, ముందు నాకు ఉత్తరాల ద్వారా కానీ ఒక జరిగిన సభలో కానీ పెన్షన్ ఏదైతే ఉందో వికలాంగులది డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. అది కూడా అమల్లోకి వచ్చింది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మీరు కనుక ఇంకా మనీ అంటే ఫిజికల్గా వెళ్ళి కనుక తీసుకుంటుంటే దాన్ని మీ సచివాలయంలో తెలియజేయచ్చు, మీ అకౌంట్కి అది జమ చేయబడుతుంది. మీరు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే రిటర్న్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డీ గారు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అలాగా ఒక్కొక్కటిగానే మనము చేరుకుంటున్నాము. కానీ ఒక చిన్న విన్నపం అందరికీ కూడా, బయట సభ్య సమాజానికి కూడా, వీళ్ళకి కావాల్సింది సింపతి కాదండి, ఎంపతి. సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళని బతకనిద్దాం. బిఫోర్ ఐ ఎండ్ అప్ ఒకటే ఒక మాటతో నేను ముగిస్తానండి. ఒక విష్ణు పురాణంలో చెప్తారు, శాపం తగిలి జయ విజయులు ఇద్దరు భూలోకంలో పుట్టాల్సి వస్తే విష్ణువు అడుగుతాడు, 100 ఏళ్ళు నా భక్తుడిగా బతుకుతావా, 1 సంవత్సరం నా శత్రువుగా బతుకుతావా అని. వాడిద్దరూ న్యాచురల్గానే శత్రువుగా అయినా పర్వాలేదు, ఒకే ఏడు బతుకుతాం, ఎందుకంటే నీ దగ్గరికి తొందరగా చేరుకోవాలి అని. నాకు అనిపిస్తుంది ఈ పుణ్యాత్ములందరూ అలాంటి వాళ్ళే, తొందరగా వెళ్ళాలి, ఈ కలికాలంలో వాళ్ళని ఏవి కర్మ అంటకూడదని ఇలాంటి జన్మ తీసుకున్నారేమో. అలాంటి వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధన్యులే, వాళ్ళు కూడా పుణ్యాత్ములే ఖచ్చితంగా. నమస్కారాలండి. ధన్యవాదాలతో వారి సేవలను ప్రశంసిద్దాం. శ్రీ ఎం పురుషోత్తం ఏపీఎస్ఆర్టీసీలో వీరు
మెకానిక్గా పనిచేస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రశంస. ధన్యవాదాలు పురుషోత్తం గారు. శ్రీ ఎస్ఆర్ చలం ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నారు. శ్రీ బిఎస్ఎస్ రావు ఏపీఎస్ఆర్టీసీలో డిప్యూటీ మెకానిక్గా పనిచేస్తూ ఉన్నారు. శ్రీ బిఎస్ఎస్ రావు. తదుపరి శ్రీమతి జి హేమలత డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిపిఓ కుమార్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్. శ్రీ ఎస్ అనిల్ కుమార్ శ్రీ కె శ్యామ్ సుందర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. శ్రీమతి ఎం సుమలత ఈశ్వరరావు కె గోపీకృష్ణ టి నాగరాజు జె వెంకటేశ్వరరావు ట్రైసికిల్ని లబ్ధిదారునికి అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. మనందరి కరతాళ ధ్వనులతో స్వీకర్తను అభినందిద్దాం.